హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్నవరపు రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అన్నవరపు రమ వీర వీరత్వం గలవాడు వెంకట కటకట పాపములు తీసేవాడు. ఏడుకొండల మీద ఉండే ఆ కృష్ణ పరమాత్ముడు సత్యమైన వాడు. మనందరం అసత్యం. భగవంతుడు ఒక్కడే, అకృష్ణుడు ఒక్కడే సత్యమైన వాడు. భగవద్గీతలో చెప్పాడుగా, దేవాది దేవుడు నేనే, నారాయణ నేనే, ఆ నారాయణుణ్ణి, మీ అందరికీ మోక్షం ఇచ్చేవాడిని నేనే. నన్ను ఎవరైతే భక్తితో కలుస్తూ ఉంటారో, అనన్యమైన భక్తితో, అనన్య చింతయంతాయాం ఏ జన పరిపాసతే తేషాం యుక్తాభినేత్రాణం యోగక్షేమం వహామ్యహం. ఎవరు అనన్యమైన భక్తితో నన్నే కొలుస్తూ ఉంటారో నిచ్చి నిరంతరం వాడి యొక్క యోగక్షేమములు నేనే వహించుచున్నాను పార్థ అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీనివాసుడు ఒక్కటే చెప్తున్నాడు. ఆ కృష్ణ పరమాత్ముడు ఎవరు ప్రసాదానం వద్దంటారో, యమధర్మరాజు చెప్తున్నాడు, ఎవరు భగవంతుడి ప్రసాదానం వద్దంటారో ముందు 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 వాళ్ళ పట్టకరా అని చెప్పారు యమభటులకి. వాళ్ళ పట్టకరా ముందు అన్నాడు. చూసారండి, భగవంతుడి ప్రసాదాన్ని వద్దన్న వాళ్ళ ముందు పట్టకరమన్నాడు. వెంకటేశ్వర స్వామి కొండకెళ్ళి, ఆ కృష్ణ పరమాత్ముడు కొండకెళ్ళి ప్రసాదానం ఇస్తే చేత్తో కింద వదిలేసేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ పట్టకరమన్నాడు ముందు. భగవంతుడు ఆ కృష్ణుడు 7 కొండల మీద ఉన్నాడు. ఎవరో కూడా భగవంతుడి మీద సాహసం చేసేదానికి లేదు. మనమెంత ఈరోజు ఉంటాం, వెళ్ళిపోతాం. భగవంతుడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. ద్వాపరయుగం తర్వాత వచ్చి కృష్ణ పరమాత్ముడు ఆ వెంకటేశ్వరుడే ఆ 7 కొండల్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కృష్ణుడే, సాక్షాత్తు 2 చేతులతో ఉంటాడు. అంతేకాదు, ప్రహ్లాద చరిత్రలో భక్తులందరూ భయపడిపోయారు హిరణ్యకశిపుడి యొక్క ధాటికి. గాలి కూడా కదిలేదు కాదండి. వాడు బయట కానీ, లోపల కానీ, వెలుతురులో కానీ, చీకట్లో కానీ, ఇంట్లో కానీ, గాలిలో కానీ, ధూళితో కానీ, ఆయుధములతో కానీ, నీటితో కానీ, దేనితో కానీ, చరాచరములతో కానీ, ఏ జీవరాశులతో కానీ నాకు మరణం లేకుండా సంప్రాప్త కలిగించన్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. జాగ్రత్తగా బ్రతకరా, కొద్దిగా ఉన్నాడు పెద్ద ఆయన, నా దగ్గర వరం తీసుకున్నావు, ఏ ఆయుధంతో అయినా నేను సంహరించేస్తాడా స్వామి, నువ్వు అన్ని వరాలు అడిగావు, ఆయనకు అన్నీ తెలుసున్నాడు. నారసింహ అవతారం ఎత్తాడు. ప్రహ్లాదుని అడిగాడు, ఎక్కడున్నాడు రా శ్రీహరి చూపించరా అన్నాడు. అందుగలడని ఇందు లేడని సందేహంబు వలదు చక్రి, ఎందెందు చూసిన అందందగలడు దానవగ్ని వింటే. అయినను ఈ స్తంభమునందు చూపించగలవా ప్రహ్లాద? తప్పకుండా తండ్రి గారు అన్నాడు. ఈ గదాదండముతో ఒక్క వేటు కొట్టేదను ఈ యుద్ధం అన్నాడు. ఆ అహోబిల క్షేత్రములో, కర్నూలు జిల్లాలో ఉంది. ఇప్పటికి అదే రాజధాని, ఈ ప్రపంచానికి రాజధాని ఆ రోజుల్లో. అక్కడి నుంచి అటు నరసింహుడు కాదు, అటు మనిషి కాదు, ఉగ్ర రూపంతో వచ్చాడు. వచ్చి, ప్రహ్లాద, నా కడుపును పుట్టినందుకు నీ రుణం తీర్చుకున్నావు కదరా ప్రహ్లాద అన్నాడు. సరే, నరసింహస్వామి వచ్చాడు, పండబెట్టి మొత్తం పేగులతో తీసి మెళ్ళ వేసుకొని వెళ్ళిపోయాడు, చంపేశాడు. చూసారండి భగవంతుడు ఏం చెప్తున్నాడు? దేవతలందరికీ ఆ రోజు ఏం చెప్పాడో తెలుసా కృష్ణ పరమాత్ముడు? అరే మీరేం భయపడకాకండి, హిరణ్యకశిపుణ్ణి నేను ఎలా సంహరిస్తానో తెలుసా? ప్రహ్లాదుడు పుడతాడు, అతన్ని ద్వేషిస్తాడు. ప్రహ్లాదుడు మహానా భక్తుడు అవుతాడు. ఆ ప్రహ్లాదుని మీద రోజు రోజుకి అతను ప్రయోగాలు చేస్తాడు సంహరించాలని. ఆ ప్రహ్లాదులో నేనున్నానని తెలుసుకోలేకపోతాడు. వాడిని ఎలా చంపుతానో తెలుసా? ఎలికిని పాము పట్టుకొని ఎలా చంపేస్తుందో అలా చంపేస్తానన్నాడు. అంటే భగవంతుడు సమయం చూసే పట్టేస్తాడు. ఇక గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోతాడు. అందుకోసం శ్రీనివాసుడితో ఎవరూ పెట్టుకోకూడదు. ఆ కృష్ణ పరమాత్ముడితో నిరంతరం ఆ కృష్ణ పరమాత్ముని కొలుస్తూనే ఉండాలి. అనన్యమైన భక్తితో ఉండాలి. అది భగవంతుడు చెప్పేది. ఎలా ఎలికిని ఎలా పట్టుకుంటుంది? పాము కొద్దిగా పట్టుకుంటుంది, కప్పను కానీ ఎలికి కానీ కొద్దిగా నవ్వులుద్ది, మళ్ళీ వదిలేస్తుంది, మళ్ళీ నవ్వులుద్ది, మళ్ళీ వదిలేస్తుంది, చిత్రహింసలు చేసి నవిలేసి మింగేస్తుంది. అలా చంపేస్తా ఉన్నావు హిరణ్యకశిపుణ్ణి అన్నాడు. అలా చంపాడా లేదా? అందుకోసం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతప్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మం వృద్ధి చెందునో, ఆయా సమయములందు దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు, సాధువులను రక్షించుటకు, గోవులను రక్షించుటకు ప్రత్యేకమనే అవతారం దాల్చుచున్నాను పార్థ. మరి ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోయినా అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళాడు?
వెంకటేశ్వరుడే శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ 7 కొండల మీద నిలువ కాళ్ల మీద నిలబడుకున్నాడు. పక్కన ఉకులామాత యశోదామాత. చూశారండి, భగవంతుడు భక్తుల కోసం, గోమాతల కోసం, సాధువుల కోసమే వస్తానన్నాడు. ఇంకెవ్వరి కోసం రానన్నాడు. వాళ్ళ మాత్రమే రక్షించేదానికి వస్తానన్నాడు. భక్తుడంటే భగవంతుడికి ఎంత ఆనందమో తెలుసా? భక్తుడు సర్వజీవుల్ని ప్రేమిస్తాడు, ఏ జీవికి హాని చేయడు. హరే కృష్ణ హరే కృష్ణ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితి అర్జున. అన్ని జీవరాశుల్ని ప్రేమించినప్పుడే నన్ను ప్రేమిస్తావు. సర్వం కృష్ణార్పణమస్తు. ధర్మం కాసు కూర్చొని ఉంటుంది. 7 కొండల కింద ఉంది ధర్మం. ఎక్కడుంది? ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తాయి. లేకపోతే ఆ ధర్మమే నేను అర్జున, నేనే ఆ ధర్మాన్ని అధర్మాన్ని అణిచివేస్తానంటున్నాడు భగవంతుడు. తాటికాయంత లక్షణాలు రాస్తున్నాడు. ఆ ధర్మమే మనలో ఉంది. ఎవరైనా సరే ధర్మాన్ని కానీ అతిక్రమిస్తే ఏ నాటికైనా అధర్మం కింద పాము గద కప్ప నవిలేసినట్టు నవిలేస్తాడు ఆ పరమాత్ముడు, కృష్ణ పరమాత్ముడు. ఎవరైనా కావచ్చు. కృష్ణం వందే జగద్గురు. కనుక జాగరూకతతో మనం బ్రతకాలని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. భగవంతుని గుర్తుపెట్టుకొని సర్వజీవుల్ని ప్రేమిస్తే సంచారం చేయగలుగుతాం ఇక్కడ అని చెప్తున్నాడు భగవంతుడు. భగవద్గీతే మనకి కారణం, అన్నిటికీ కారణం. కృష్ణం వందే జగద్గురు.